హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ట్రాన్సిస్టర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్ ఏంటి, వాటికి బయాసింగ్ అని ఉంటుంది. బయాసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాన్సిస్టర్స్ టాపిక్లో. ఓకేనా? ట్రాన్సిస్టర్ని ఇంకోలా ఏమని పిలిచొచ్చు అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని కూడా అంటారు. మీకు ఇంకా డీటెయిల్గా ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది అసలు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని ఎందుకు అన్నారు అదంతా. ఓకేనా? ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ నథింగ్ బట్ బీజేటీ, అంతే కదా. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బీజేటీ. ఈ బీజేటీని ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అంటే 1950లో ఇన్వెంట్ చేశారు. ఇది ఎట్లా, ఎన్ టైపు పీ టైపు రెండు శాండ్విచ్ చేయడం వల్ల ఇది ఒక సింపుల్గా ఎలా చెప్పాలంటే ఏ ట్రాన్సిస్టర్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇట్ హ్యాస్ టూ జంక్షన్స్ ఫార్మ్డ్ బై శాండ్విచింగ్ ఐదర్ పీ టైప్ ఆర్ ఎన్ టైప్. ఓన్లీ పిఎన్ టూ జంక్షన్స్ కదా. ఈ పిఎన్ శాండ్విచ్ చేయడం వల్ల ఫామ్ అయ్యేది ఈ ట్రాన్సిస్టర్. ఎట్లనే ఉండొచ్చు, ఈ రెండు కాంబినేషన్లో నీకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే పిఎన్పి నీ ఇష్టం, పిని 2 టైమ్స్ యూస్ చేస్తే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఫామ్ అవుతుంది. అదే ఎన్ని 2 టైమ్స్ యూస్ చేస్తే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? పిఎన్ జంక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? 2 పిఎన్ జంక్షన్స్ పిఎన్. ఓకేనా? ఇదొక మెయిన్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిస్టర్లో 2 టైప్స్ ఉంటాయి, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకేనా? దీంట్లో 3 టెర్మినల్ డివైస్. ఆ 3 టెర్మినల్ డివైస్ ఏంటి అంటే ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ 3 టెర్మినల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మిడిల్ సెక్షన్ ఉంది కదా, ఈ మిడిల్ సెక్షన్లో అనేది లేయర్ అనేది థిన్గా ఉంటుంది. ఇది ఈ మొత్తం ట్రాన్సిస్టర్ ఫంక్షన్ అవ్వాలంటే ఈ మిడిల్ లేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో 2 పిఎన్ జంక్షన్స్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. దీంట్లో కూడా ఎమిటర్, బేస్, కలెక్టర్ అని ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క సింబల్స్ చూద్దాము. పిఎన్పి ఇక్కడ చూడండి, పిఎన్పి. ఎప్పుడైనా సరే ఎమిటర్ అనేది ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఒకవేళ మీరు రియల్గా ట్రాన్సిస్టర్ తీసుకున్నప్పుడు ఎమిటర్ని యారోతో ఇండికేట్ చేస్తారు. మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఎమిటర్, బేస్, కలెక్టర్. బేస్ అనేది ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది, ఎమిటర్, కలెక్టర్ ఇవన్నీ కామనే కదా. సో ఇప్పుడు పిఎన్పి, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేశారా, పిఎన్పికి ఎన్పిఎన్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. పిఎన్పిలో యారో అనేది ఇన్సైడ్ ఉంటుంది, అదే ఎన్పిఎన్లో యారో అనేది అవుట్ సైడ్ ఉంటుంది. ఇదే మేజర్ డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకొని మీరు సింబల్స్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమి, ఎన్పిఎన్లో యారో అనేది అవుట్ సైడ్ ఉంటుంది, పిఎన్పిలో ఇన్సైడ్ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ ఎమిటర్, కలెక్టర్, బేస్ అన్నాం కదా, దీంట్లో ఎలా జరుగుతుందో అంటే చూద్దాం. ఈ టెర్మినల్స్ ఎందుకు ఏం యూజ్ అవుతాయి అని. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎమిటర్ గురించి డిస్కస్ చేద్దాము. ఎమిటర్ అనేది ఏం చేస్తుందంటే ఛార్జ్ క్యారియర్స్ని సప్లై చేస్తుంది అనమాట ఒక సైడ్. దీన్నే ఎమిటర్ అంటారు. చెప్పాను కదా, ఈ మిగతా రెండు దానికన్నా ఇది ఎక్కువ హెవీలీ డోప్డ్ ఉంటుంది. ఎందుకు అంటే అది సప్లై చేయాలి కదా, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేది బేస్కి సప్లై చేయాల. సో అందుకోసం ఎమిటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బేస్ గురించి డిస్కస్ చేద్దాం. బేస్ అంటే ఏంటి, మిడిల్ సెక్షన్. ఇది ఎలా ఫామ్ అయింది, 2 పిఎన్ జంక్షన్స్ ద్వారా ఫామ్ అయింది కదా, అది బేస్ అనమాట. ఇది థిన్గా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే ఎమిటర్ ఆర్ కలెక్టర్తో కంపేర్ చేస్తే ఇది థిన్గా ఉంటుంది. అలాగనే ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ అనమాట. ఎమిటర్ అనేది హెవీలీ డోప్డ్ అండ్ ఇట్ ఈస్ థిన్, బట్ ఇన్ బేస్ ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్. నౌ కమింగ్ టు కలెక్టర్. కలెక్టర్ అనేది ఏమి, ఒక సైడ్ అనేది మనం ఎమిటర్ పంపిస్తుంది కదా ఛార్జ్ క్యారియర్స్ని, ఇంకో సైడ్ రిసీవ్ చేసుకోవాలి కదా. ఆ రిసీవ్ చేసుకునేది ఏంటి అంటే కలెక్టర్. అర్థమైందా? ఇప్పుడు ఎమిటర్ అనేది ఛార్జ్ క్యారియర్స్ని పంపిస్తే ఈ కలెక్టర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? అదే దీని యొక్క వర్క్ అనమాట. నెక్స్ట్ ఇది అండి ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.